పడిపో వారిని ఉద్ధరించువాడు యేసు ప్రభు. పాడైపోయిన వారిని బాగు చేయవాడు యేసు ప్రభు. దుఃఖితులకు ఆశ్రయం యేసు ప్రభు. అనాథులకు నాథుడు యేసు ప్రభు. శరణార్థులకు శరణం యేసు ప్రభు. అది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా అనేక సందర్భాల్లో వాక్యాలు ప్రస్తావనకు వచ్చినట్లు మనకు పరిచయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానంలోని 3వ భాగం తప్పైన కుమారుడు. ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు, బయట ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి అనాథుడైనట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంట్లో ఉన్న కుమారుడు తండ్రిని పట్టించుకోవట్లేదు, బయట ఉన్న కుమారుడు ఇంకెలాగో పట్టించుకోడు కదా. విచిత్రమైన మానవ మనస్సు దేవుని హృదయాన్ని కలతపరుస్తుంది. అయినా ఆయన ప్రేమించిన వాడు గనుక మనుషుని పక్షాన ప్రేమ చూపుతూ దయ చూపుతూ ఇంతవరకు కాపాడుతూనే వస్తున్నాడు. తండ్రి గుర్తొచ్చినప్పుడు ఈ తప్పైన కుమారుడికి బయలుదేరి వచ్చిన ఎందుకో వాళ్ళన్న గుర్తు రాలేదు, ఎందుకో వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసులు గుర్తు రాలేదు, ఎందుకో ఆయన స్నేహితులు గుర్తు రాలేదు. కష్టకాలంలో తండ్రి తప్ప ఇంకెవరు గుర్తొస్తారు? అందుకే తండ్రి ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. ఫాదర్స్ హౌస్. తండ్రి ఇల్లు సమృద్ధిగా ఉండేది, కొరత అక్కడ కనిపించింది. ఆ తండ్రి మనకు పరలోకపు తండ్రి యేసు ప్రభువు వారు పరిచయం చేసినాడు. పాత నిబంధన అంతా దేవుణ్ణి వారు భీకరుడైన దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా ఆయన్ని సంబోధిస్తూ వచ్చినారు. అలాగ వారు యూదుల ఆనవాయితీ. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు మనకి పరిచయం చేశాడు. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనేది అనుబంధంతో ముడివేసుకున్న బంధం, అంత తేలిగ్గా చెదరని బంధం. భౌతికమైన బంధం ఎంత బలమైందైతే ఆత్మీయమైన బంధం వీటికన్నిటికంటే ఇంకా బలమైంది. ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. నేను తండ్రి అని పిలవటానికి ధైర్యం చేసినాను అని బిల్క్విష్ షేక్, పాకిస్తాన్లో ఒక ధనవంతురాలైన అందమైన యవ్వన స్త్రీ ఒక సాక్ష్యం రాసి, ఎక్కడ నా పుస్తకం దొరికితే ఆ సాక్ష్యం చదవండి. ఎంత కఠోరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆమెకు పరిచయమై తాను వెల్లడి చేసుకున్నాడు. అలాగ దేవుణ్ణి తండ్రి అని పిలిచడానికి ధైర్యం చేసినాడు. మనమే అబ్బా నాయన తండ్రి అని పిలిచే భాగ్యంలోనికి వచ్చినాం. వేరే వాళ్ళు సాధారణంగా అలాగ పిలవాలంటే తప్పు కాదేమో. ఈ తండ్రి ఇల్లు కొరత లేనిది, సర్వ సమృద్ధి గలది, కరువు లేనిది. ఈ తండ్రి ఇంటికి దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తిని ఇంటికి తేడాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో మనకు కొంతమంది భక్తులు వాళ్ళ తండ్రి ఇల్లు ఏ జ్ఞాపకం చేసిందో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లు. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. చాప్టర్ 28 జెనసిస్ వర్స్ 20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు, తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు. జాకబ్స్ ఫాదర్స్ హౌస్. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, దేవుడు అబ్రాహాం కూడా చెప్పాడు కదా ఆదికాండం 12 మొదటి 2 వచనాల్లో, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమని. అది నెగిటివ్ సెన్స్, ఇది పాజిటివ్ సెన్స్. ఇప్పుడు మన పాజిటివ్ విధానంలో ఆలోచిస్తాం.
నీ తండ్రి ఇంటిని మరోము అని కీర్తనలకు రాయబడింది. అది కూడా నెగిటివ్ సెన్స్. కనుక ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నది ఏంటి అనేది పాజిటివ్ లెవెల్లో ఆలోచిస్తాం. యాకోబు మనకు పరిచయం. ఆయన తండ్రి ఇస్సాకు చాలా ఆత్మీయుడు, విధేయతకు మారు పేరు. అక్కడి నుండి ఆయన మోసం చేసి, వాళ్ళ అన్నను మోసం చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బెర్షెబా వైపు హారా నుండి పరుగులు తీస్తున్నాడు. దాదాపు 1000 మైళ్ళు ఉండొచ్చు. ఒక యూదుడు 20 మైళ్ళు ప్రయాణం చేస్తాడు ఒకరోజు. అంటే దాదాపు 25-30 కిలోమీటర్లు నడుస్తాడు. నడక, షేర్ ఆటోలు కాదు, పల్లె వెలుగులు కాదు, తెలంగాణలో ఉచిత బస్సులు కాదు. కనుక అన్ని కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు కావాలా? అలాగ ఆలోచిస్తే నడవలేము. కనుక లాంగ్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ షార్ట్ స్టెప్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. దూర ప్రయాణం ఒక చిన్న అడుగుతో ఆరంభించబడుతుందని. యాకోబు ఒక చిన్న అడుగేసాడు ప్రాణాన్ని కాపాడుకోవటానికి. ఆ రాత్రి అయింది. బేతెల్లో తెలియదు అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడని. రాయి తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. దేవుడు రాత్రి ఆయనకి ప్రత్యక్షమై తన్ను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది పరలోకమే, వేరే స్థలం కాదు అని దానికి బేతెల్ అని పేరు పెట్టాడు. దేవుని మందిరం అనే మాట మొదటి యాకోబు నోట్లో నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడము ఆరంభించిన. నేను నిన్ను కాపాడి భద్రపరిచి తీసుకొని వస్తాను. యాకోబు కూడా దేవునితో మాట్లాడడం ఆరంభించిన. నాకు తెలిసి అంతదాకా యాకోబు ఎప్పుడు దేవునితో మాట్లాడలేదు అనుకుంటా. దట్ నైట్ చేంజ్డ్ హిస్ లైఫ్. ఆ రాత్రి యాకోబు జీవితాన్ని మార్చింది. వన్ మ్యాన్స్ ఎన్కౌంటర్ విత్ ఎ గాడ్ చేంజెస్ హిమ్ టోటల్లీ. ఒక మనుషుడు దేవునితో మాట్లాడినప్పుడు, లేదా దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు పరిస్థితులన్నీ మార్పు చెందుతాయి. ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి రావడానికి అవకాశం. యాకోబు జీవితం అలాగే వచ్చింది. ఇప్పుడు దేవునితో యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను కాపాడి నా తండ్రి ఇంటికి క్షేమముగా తీసుకుని వచ్చిన ఎడల. కనుక తండ్రి ఇంట్లో ఆయన క్షేమం చూపించినాడు. సేఫ్టీ ఇన్ ద ఫాదర్స్ హౌస్. లోకములో ఈ భద్రత కాపుదల ఉండదు. అందుకే మన కీర్తనలు ఉంది కదా, 150 కీర్తనలు. దాంట్లో ఓల్డెస్ట్ సామ్ ఉంది, పాత కీర్తన, పురాతన కీర్తన ఉంది, అలాగే యంగెస్ట్ సామ్ ఉంది. కొత్త కీర్తన కూడా కనిపిస్తుంది. పాత కీర్తన 90 మోషే చేసిన ప్రార్థన. కొత్త కీర్తన సొలొమోను చేసిన ప్రార్థన, 127వ కీర్తన అనుకుంటా. కనుక ఈ మధ్యలో రకరకాల భక్తులను దేవుడు వాడుకొని కీర్తన గ్రంథము మన చేతిలోనికి జాలువాడటానికి దేవుడు అనుమతించిన. కనుక మోషే దైవ సాన్నిధ్యంలో చేసిన ప్రార్థన, తరతరములు మా నివాస స్థలం నీవే. మనిషికి భద్రతనిచ్చేది నివాస స్థలం, ఆశ్రయదుర్గ. ఆ దేవుడే అని మోషే గుర్తించినాడు. 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించినాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ కలగకుండా కాపాడాడు. అందుకే 121వ కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకాడు. ఆ ఇశ్రాయేలీలో దైవము ఇప్పుడు కూడా మార్పు చెందక ఉన్నాడు. ఇశ్రాయేలీల ముందు నడిచిన వాడు మన ముందు కూడా నడవాలని ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఎరగము. కానీ ఈ సంవత్సరాన్ని ఎరిగిన దేవుణ్ణి మనం ఎరగదుము. ఆయన నడిపించే మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయనే భద్రత కాపుదలు అనుగ్రహించి సంరక్షించగలడు. ఇశ్రాయేలీల సైన్యం ముందు వెళ్ళిన దైవం మన ముందు కూడా వెళ్ళి కాపాడుతాడు. యాకోబు అనుకున్నాడు ఆదికాండం 28లో, బహుశా ఇదే నా ఆఖరి రాత్రేమో, నేను ముందుకు వెళ్తాను లేదు తెలియదు, మామింటికి వెళ్ళాలని బయలుదేరాను. అక్కడికి వెళ్ళక తండ్రింటికి వెళ్ళాలంటే అక్కడ అన్న చంపేస్తాడని భయంతో మధ్యలో నిలబడిపోయాను.
That is the place where God meets us. When we are sandwiched in the situation, that's the right time God meets us. మనం రెండు పరిస్థితుల మధ్యలో అతుక్కుపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి దిగి వస్తాడు. జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ యాకోబు దేవుడు ఒంటరి కాదు. జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్, బట్ జాకబ్స్ గాడ్ ఈజ్ నాట్ అలోన్. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు యాకోబుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేయగలడు. అందుకే 46వ కీర్తన అనుకుంటా మొదటి వచన, Psalm 46 verse 1. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన. 11వ వచనం, Psalm 46 verse 11. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఏమైనాడు? ఎవరికి ఆశ్రయం కావాలా? ఎవరికి ఆశ్రయం కావాలా? నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కావాలి. ఎవరు నిరాశ్రయులు? సముద్ర తీరాన్ని జీవించే వాళ్ళు తుఫాన్లు వస్తుంటే, తుఫాన్ దాటికి అంత కోల్పోతే నిరాశ్రయులు అవుతారు. వారికి కొన్ని ఆశ్రయ షెల్టర్స్ అంటారు, వాటిని కట్టించి దాంట్లో ఉంచుతారు. అలాగే భూకంపం వచ్చినప్పుడు కొంతమంది నిరాశ్రయులు అవుతారు, యుద్ధాలు కలుగుతున్నప్పుడు నిరాశ్రయులు అవుతారు, శరణార్థులు, అలాంటి వారిని అక్కడ ఉంచుతారు. బైబిల్లో పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. మనిషి పాపం చేసినప్పుడు తప్పించుకుని పారిపోవటానికి. అయితే ఆ మనిషికి సరిపోలేదు. అందుకే 7వ ఆశ్రయపురమైన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. సామెతలో చెప్పబడింది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ రన్నెత్ ఇన్ ఇట్ అండ్ బీ సేఫ్. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటున్నాం. కనుక దేవుని జనమా, ఆయన మన ఆశ్రయం. ఈ సంవత్సరం అంతట్లో ఎలాంటి పోరాటాలు ఉన్నా ఆయన దాటుకుని ఏమి రాలేదు. ఆశ్రయాన్ని పడగొట్టే రావాలి, అది సాధ్యం కాదు, దుర్భేద్యమైనది. అది యేసునామం, బలమైన నామం. అందుకే 18వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదేం మన మాదిరి బలహీనుడు కాదు. కుక్కుని చూస్తే, బల్లిని చూస్తే, గాడిదని చూస్తే, బొద్దింకని చూస్తే భయపడేవాడు కాదు, కరెంటు పోతే భయపడేవాడు కాదు. గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చినా, తోడేలు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఎలాంటి జంతువులు వచ్చినా ఉన్నపాటును వారిని చంపి గొర్రెలను కాపాడినవాడు. గొలియాతును వడిసెల రాయితో కొట్టి హతం చేసినవాడు. సింహం గుండె లాంటి గుండె కలిగిన దావీదు అన్నాడు, నేను బలహీనుణ్ణి, నీవే నా బల. ఈ యాత్ర అనేక సందర్భాల్లో మన బలానికి సవాలు విసురుతుంది. అయితే మనం ఎప్పుడు బలహీనమని గుర్తించగలము, అప్పుడు దైవ బలం మనలో పనిచేయడం ఆరంభించబడుతుంది. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీ 4:13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. వీ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి, క్రీస్తు మూలమున, క్రీస్తు యందు, క్రీస్తులో సమస్తం చేయటానికి అవకాశం ఉందన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక జాకబ్ హౌస్ టాక్స్ అబౌట్ సేఫ్టీ. యాకోబు తండ్రి ఇల్లు భద్రత, కాపుదలను మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది చూస్తామా, ఆదికాండం 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టిన. మనష్షే అంటే ఒకటేసి కింద రాశారు, మరచుట. జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్, యోసేపు యొక్క తండ్రి ఇల్లు. ఈ చైన్ ఎలాగొస్తుందో చూడండి.
యాకోబు తండ్రి ఇల్లు. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. కనుక చేయని సిరీస్ ఎలాగొస్తుంది, ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఈ పరిస్థితి అంతా మనకు బాగా పరిచయము. యోసేపు చేయని నేరానికి అమ్మబడ్డాడు, ఆ తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. దేవుడు ఆయన కరుణించినాడు, చెరసాల్లో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు, ప్రధానమంత్రి చేసినాడు. అప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు ప్రధానమంత్రి అయ్యాడు. మనం 30 సంవత్సరాలకి తొలి లేదు, మొదలు లేదు. ఆ తర్వాత పెళ్ళి ఏర్పాటు చేయబడింది. చాలా ఘనమైన స్త్రీ, ఆశీనతో. మరి పెళ్ళికి వాళ్ళ నాన్నగారు బంధువులు ఎవరు లేరు, తెలియదు వాళ్ళకి. యోసేపు కూడా పిలువలేదు. ఎందుకు పిలువలేదో మనకు తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా యోసేపు బాధపడుతుంటాడు కదా, ఆయనకు మాత్రమే తెలుస్తుంది కదా. తల్లిదండ్రులు రాకపోతే పెళ్ళి ఏంటంటే సంతోషం కంటే తన తోబుట్టువులు వాళ్ళు రాలేదనే బాధ ఉంచుతుంది. అది కుమారుడు పుట్టేదాకా ఉందంట ఆయనకి. ఒకళ్ళు భార్యతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు యోసేపు దిగులుగా కనిపిస్తే భార్య అడిగింది, ఏంటంటే మీరు చాలా దిగులుగా ఉన్నారు, ఏమన్నా ఫరోతో ప్రాబ్లమా, దేశంలో ప్రాబ్లమా, ఏమన్నా కరువులు ఇబ్బందులు వచ్చినాయా, ఏంటి దిగులుగా ఉన్నారు అని అంటే యోసేపు చెప్పినాడు, ఏం లేదమ్మాయి, మామూలే కదా, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. జెంట్స్ అంత తేలిక బయటికి రారు కదా, వస్తే ఆపలేరు, వస్తే ఆపలేరు. కనుక చాలా బలవంత పెట్టి అడిగిందేమో. అప్పుడు యోసేపు చెప్పినాడేమో, ఏం లేదు మా అమ్మ నాన్న బంధువులు ఎవరు రాలేదు కదా, అది ఇప్పటికీ నాకు తొలిచేస్తుంది అని ఏమి చాలా ధైర్యపరిచి ఆదరించిందేమో మనకు తెలియదు. ఇవన్నీ ఇమాజినేషన్. అయితే దేవుడు వారిని కరుణించిన, దాంపత్య జీవితం ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చి కుమారుని ఇచ్చినాడు. ఆయనకి యోసేపు పేరు పెట్టినాడు. ఆ పిల్లవానికి మనష్షే, మరచుట. ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు కదా. మన పిల్లలకు పేర్లు పెడుతుంటాం. యోసేపుకి ఆ కుమారుడు తన ముందు కనిపించేటప్పుడు అంతా మనష్షే అని పిలిచేదానికంటే కొడుకుని చూసినప్పుడు తండ్రి ఇంటి వల్ల చుట్టుపక్కల పరిస్థితుల వల్ల కలిగిన బాధ అంతా మర్చిపోతున్నాడు. అందుకే మరచుట అని పేరు పెట్టాడు. మనము కూడా దేవుడు దంపతులను ఆశీర్వదించి పిల్లల్ని ఇస్తే దైవమైన విధానంలో పేర్లు పెట్టేది మంచిది. అలా కాకుండా ఏదేదో పేర్లు పెడుతుంటారు. అవన్నీ నేను ఇక్కడ చెప్పడం అంత బాగుండదేమో. 2 రకాల పేర్లు, అక్కడ చెల్లాలా, ఇక్కడ చెల్లాలా. నాణ్యం 2 వైపులు ఉండాలా. ఒకవైపు ఉండడం ఇష్టం ఉండదు కదా. అలాగ పెట్టేవాళ్ళు భవిష్యత్తు చాలా ఉంటారేమో. ఇంతకుముందంటే 3 అక్షరాలు పెట్టేవాళ్ళు, సరిత, దబిత, తనిత, తబిత అని. ఇప్పుడు 3 అక్షరాలు అంత బాగలేవని 2 వచ్చినారు. గీత. లిల్లీ. బ్రదర్స్ కూడా ఇంతకుముందు 3 అక్షరాలు పెట్టేవాళ్ళు, భాస్కర్. ఇప్పుడు 3 బాగలేవని 2. రవి. అవన్నీ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. దేవుడు అనుగ్రహించిన పిల్లల యొక్క పేర్లు చూసినప్పుడు మన జీవితంలో ఆత్మీయత వారిలో రిఫ్లెక్ట్ కావాలి. ఆ రిఫ్లెక్షన్ లేకపోతే బహుశా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో కార్యసిద్ధి కలిగించలేదేమో. బాధ ఉంది అక్కడ, ఎన్న మర్చిపోయాడు. జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్ టాక్స్ అబౌట్ సఫరింగ్. బాధను జ్ఞాపకం చేస్తూ. అయితే ప్రభుకు స్తోత్రాలు. దేవుడి సింహాసనాసీనుడు కనుక యోసేపు సహోదరులు తిరిగి యోసేపు దగ్గరకు వచ్చినట్లుగా చేసినారు. వారందరూ సంతోషంగా ప్రభువులో ఆనందించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అల్పకాలం ఉండే శ్రమ దీర్ఘకాలంలో ఆశీర్వాదకరంగా మారుతుంది. బైబిల్లో రాయబడింది, నువ్వు శ్రమదినమందు కృంగిపోయిన ఎడలా చేతిగాని వాడు అవుతావు. శ్రమ నాకు రాలేదనేవాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళే ఉంటారు. మాలాంటి వాళ్ళకి ఎప్పుడూ శ్రమలే కనిపిస్తూ ఉంటాయి, కన్నీటి ప్రవాహమే ఉంటుంది. కనుక శ్రమలన్నింటిలో మనకంటే ముందుగా శ్రమ పడిన యేసు,
బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్తలు, ఈ షెల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్, లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ అంటే ట్రిబులేషన్. ట్రిబులేషన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే ట్రిబులం అనే పదం నుండి వచ్చింది. ట్రిబులం అనే పదము ఎలాగ బైబిల్ పండితుడికి పరిచయం అయింది అంటే, శ్రమ అంటే ఏం రాయాలా, ట్రిబులేషన్ అనేది తెలియక మునుపు ఎలాగా అని ఆలోచిస్తుంటే, మరి ఇజ్రాయెల్ దేశంలో అల్లంత దూరాన్ని సాయంకాలం పూట వెళ్ళి కూర్చొని ఉన్నారు. బహుశా మీ ఊర్లాంటి కొండల చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన పొలాలు. ఆ పొలాల్లో కొంతమంది గోధుమలు తీసుకున్న వాళ్ళు, గోధుమలు పండుతాయి, ఎవలు పండుతాయి. మామూలు మన మాదిరి జొన్నలు, కొర్రలు, సజ్జలు ఇలాంటివి పండవు. కనుక ఆ గోధుమలు తీసుకొని ఆ గోధుమ కంకుల్లో నుండి గోధుమలు తీయటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీలో జొన్నలు, సజ్జలు ఇలాంటివి పండించే వారికి కూడా ఈ ప్రొసీజర్ తెలిసి ఉంటుంది. మీ పొలాల్లో అవి ఉంటే ముఖ్యంగా ఇంకా అవి పండగ మునుపు పచ్చిపచ్చుకున్నప్పుడు కొంతమంది, నేను కూడా ఆ పని చేసేవాడిని, అవి నాకు గోనెపట్ల తీసుకొని ఒక 5-6 కంకులు దాన్ని బాగా కాల్చిన తర్వాత దాన్ని బాగా రుద్దేస్తే తర్వాత తింటే మొక్కజొన్నలు మీరు నిప్పుల మీద పెట్టి తింటారు కదా, అంత బాగుంటాయి. ఇంకా అప్పుడు అదే మాకు ఫీస్ట్. ఇప్పుడు గిక్కెన్లు దొరికేవి కాదు కదా. ఇప్పుడు ఈ ట్రబులం అనే పదం ఎలాగొచ్చిందంటే, ఒక చిన్న గోనె సంచి తీసుకొని 4 పట్టుకొని ఉంటారు, ఒక దోమతర కర్ర తీసుకుంటారు, గోధుమ కంకలన్నీ కోస్తారు, కింద నుండి కాదు, బుడుము నుండి కాదు, కంకల దగ్గర మాత్రమే కోసి అప్పుడు ఈ సంచి లోపల కాదు, సంచి పైన 4 పట్టుకొని ఉన్నారు కదా, మధ్యలో వేస్తారు. దాంట్లో ఎవరో బలమైన వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, 6 ప్యాక్ 4 ప్యాక్, వాళ్ళు ఈ దోమతెర కర్ర తీసుకొని ఈ ఒక మూల కదిలిస్తూ ఈ గోధుమ కంకుల మీద కొడతా ఉంటారు. ఎంత భయంకరమైన దెబ్బలు పడుతుంటాయంటే మనిషి మీద పడితే అంతే. అలా కొడుతుంటారు. పక్కన మూలలు పట్టుకున్న వాళ్ళు కూడా కదిలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కంకులు కదులుతూ ఉంటే ఈ దెబ్బలకి ఏమవుతాయంటే కంకుల్లో ఉన్న గోధుమలు దాంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడు గోధుమలన్నీ బయటికి వెళ్ళేసి కంకులు ఇవన్నీ పక్కన పడేశారట. బైబిల్ పండితులకి ఈ పదం గుర్తొచ్చింది. ఓహో, దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ ట్రిబులం. శ్రమ అంటే ఇదే. 4 మూలల నుండి దాడులు జరుగుతుంటాయి. దాడికి ఇంకా నిప్పు పోసినట్లు మనుషులు కనిపిస్తుంటారు. కానీ ఆ గోధుమ కంకిలో నుండి గోధుమలు వచ్చినట్లు అగ్ని వలన పరీక్షించబడిన ఈ మనిషిని యొక్క విశ్వాసం అపరూపమైన సువర్ణం వలె బయటికి వస్తుంది అనుకొని దానికి ట్రిబులేషన్, శ్రమ అని పేరు పెట్టారు. అంటే అందరికీ ఇలాగ ఉంటుందని నేను చెప్పి భయపెట్టట్లేదు. మీలాంటి వాళ్ళకి ఇలాగ ఉండకపోవచ్చు, చాలా తేలిగ్గా ఉండొచ్చు, సామాన్యంగా ఉండొచ్చు. కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగ స్పందిస్తామనే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలాగ వాడుకుంటాడు అనేది నిలబడింది. ఇఫ్ దెర్ ఈజ్ నో సఫరింగ్ ఇన్ అస్, దెర్ ఈజ్ నో సర్వీస్ ఫర్ ద లార్డ్. శ్రమ లేకపోతే ప్రభు యొక్క సేవ అంగీకారమైనదిగా ఉండదు. అందుకే మనలో చాలామంది సేవ చేస్తున్నాం, చాలామంది పాటలు పాడుతాం, చాలామంది వాక్యం చెప్తాం, చాలామంది పరిచయలో పాల్పొందుతున్నాం. కొంతమంది చెప్తేనే మధురంగా ఉంటుంది, కొంతమంది వాడితేనే తీయగా ఉంటుంది, కొంతమందిని చూస్తేనే ఆత్మీయమైన ప్రోత్సాహం వస్తుంది, మిగతా వాళ్ళని చూస్తే ఉన్నది కూడా ఊడిపోద్ది. ఎందుకు అలాగో? వారు కూడా క్రైస్తవులేగా, వారు మందిరానికి వస్తారుగా, వాళ్ళకి శ్రమలు లేవు. ఊరికే పైపైన అలాగొచ్చి ఇలాగ థర్మకోల్ మాదిరి. వాళ్ళు సువర్ణం వలె కొలిమి గుండా పరీక్షించబడి బయటికి వచ్చిన స్వచ్ఛమైన బంగారం కాదు. థర్మోకోల్ ఫైర్లోకి అలాగ వెళదాం అనుకుంది, ఫైర్ అనిపించింది, నిప్పు అనిపించిన వెంటనే అక్కడి నుండి తిరిగేసి అలాగే ఇలాగొచ్చేసి. అయితే యేసు ప్రభు వారు సెలవు మార్గాన్ని వెళ్ళాడు. మనల్ని కూడా ఆ మార్గంలో ఆయన తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఆ శ్రమలు మన జీవితంలో అనుమతించినప్పుడు ఎలాగ మనం స్పందిస్తాం? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. ఒక స్థలంలో ఒక గురువు తన శిష్యునికి ఇలాగ చెప్పాడంట. 3 గ్లాసులు, నీళ్ళ గ్లాసులు ఉంటాయి కదా మనం తాగేది, ఇలాంటి ఆ గ్లాసులు తీసుకొని 3 గ్లాసుల్లో బాగా మరలు కాల్చి వేడి నీళ్ళు పోసి, మొదటి గ్లాసులో పొటాటో
బంగాళదుంప వేశారు. రెండో గ్లాసులో ఎగ్ కోడిగుడ్డు వేశారు. మూడో గ్లాసులో కాఫీ సీడ్స్ కాఫీ గింజలు వేశారు. మరగాస్తున్న నీళ్లు కొద్దిసేపు అయిపోయిన తర్వాత చల్లబడిపోయాయి. ఇప్పుడు ఆ గ్లాసుల్లో వేసిన పదార్థాన్ని చూచినారు. మొదటి గ్లాసు బంగాళదుంప వేశారు. ఇప్పుడు దాన్ని చూస్తే ఎలాగుంది? మెత్తగా ఉంది. మన మాదిరి. ఏం బ్రదర్ అంటే మెత్తగా అయిపోయారు బ్రదర్ వాళ్ళు. దే బికెమ్ సో సాఫ్ట్. శ్రమలను బట్టి వాళ్ళు మెత్తగా అయిపోయారు. రెండవ దగ్గరికి వచ్చినప్పుడు కోడిగుడ్డు, అది పైన షాల్ కవచమంతా ఏమైందంటే పగిలిపోయి లోపల కూడా అక్రమాకారంగా చీలిపోయి వైట్ తెల్లసొన బయటకు వచ్చి ఎల్లోసొన లోపల ఉండి అది కారుతున్నట్లు అట్లా ఇట్లా అక్రమాకారంగా ఉంది. తినాలన్నా కూడా తినబుద్ధి కావట్లేదు. ఇట్ బికెమ్ సో అగ్లీ హాట్. అది చాలా అందవిహీనంగా అనిపిస్తుంది. గట్టిపడిపోయింది, తినబుద్ధి కావట్లేదు. మనకు తెలుసు కదా, కోడిగుడ్డు పచ్చిదైనా తినొచ్చు, హాఫ్ బాయిల్డ్ అయినా తినొచ్చు, ఆమ్లెట్ అయినా తినొచ్చు. నేను చెప్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. కానీ అట్లా ఇట్లా ఉడికి మధ్య భాగం అంతా గుల్ల పైన చిదిగిపోయి దాంట్లో నుండి బయటకు వచ్చిన తెల్లసోన పచ్చసోన చూస్తే అప్పటిదాకున్న ఆకలి కూడా నిండిపోద్ది. మూడవది కాఫీ గింజలు. దాంట్లో నుండి కాఫీ వాసన గమగమలాడుతూ బయటికి వచ్చింది. ఈ చిన్న ఉదాహరణ మనకు తెలియజేసేది ఏంటంటే, వేడి నీళ్ళు అనే శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం బంగాళదుంప వలె మెత్తగా అయిపోతాం. ఏముంది ఇంకా జీవితం అంటే ఇంతే, అన్ని శ్రమలు మాకే వస్తాయి, మా ఆయన మా ఆవిడ మా కొడుకు మా కూతురు మా బంధువులు అన్నీ మాకే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, కోవిడ్ వచ్చింది, పేదరికం వచ్చింది, అన్నీ దాడి చేస్తున్నాయి. అసలు దేవుడు ఉన్నాడో లేదో మాకు ఏం తెలియట్లేదు, నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తే ఇంతకాలం ప్రభువుని అమ్మడించినాం కానీ చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అసలు ఊహించుకోలేదక్క. మెత్తబడిపోయారు బంగాళదుంప. రెండవ రకం ఏంటంటే కోడిగుడ్డు వలె గట్టిపడిపోయారు. గట్టిపడిపోయారంటే అర్థం ఏంటి? శ్రమలు వస్తున్నాయి, యేసుప్రభువుని నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది కనుక ఆయన అవసరమైనప్పుడు ఆదివారం నమ్ముకుంటాం, మిగతా సోమవారం నుండి శనివారం దాకా ఆయనతో మనకేం పని ఉందో మన పనులు మనం చూసుకుంటాం, మళ్ళీ ఆదివారం పోతాం. గట్టిపడిపోయారు. దేవుడు ఉన్నాడు లేదో మాకేం తెలియట్లేదు కానీ ఏం చేస్తాం, దేవుడు ఉంటే అన్నీ ఇలాగైతాయి. ఏంటి అవసరమైనప్పుడు నమ్ముకుంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, క్రిస్మస్ అప్పుడు వాచ్నైట్ సర్వీస్ అప్పుడు వాగ్దానాలు కూడా తీసుకున్నాం. మూడవ రకం ఏంటంటే ఆ వేడి నీళ్ళు చల్లబడిన తర్వాత కాఫీ గింజల్లో నుండి కాఫీ వాసన. కాఫీ ప్రియులకు ఇది కట్టిపడేస్తుంది, దాటిపోలేరు దాన్ని దాటి. కాఫీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు ప్రశ్న ఏంటంటే, శ్రమలు మనల్ని తాకినప్పుడు ఈ మూడు రకాల దాంట్లో మనం ఏ రకం? బంగాళాదుంప, కోడిగుడ్డ, కాఫీ గింజల, ఏదియో కాదా? మీరు చెప్తారా నేను చెప్పాలా? నాలుగోది ఏది కాదంటే గ్లాసులో నీళ్లు పోసింటారో దాంట్లో ఏముండదు, నీళ్ళు అలాగే ఉంటాయి, చల్లబడిపోయి ఉంటుంది, గ్లాస్ పగిలిపోద్ది. చెప్పరేంటి? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే అసలు మనది అక్కడ లేదు కదా. మనంతా మిక్సర్ కదా, ఏది ఒకటి ఉండదు. దెర్ ఈజ్ నో షీర్ ప్యూరిటీ. పరిపూర్ణమైనది ఏది ఒక్కటి కనిపించదు. బంగాళదుంప వల్ల అవును బ్రదర్ సమస్యలు వచ్చినప్పుడు మెత్తబడిపోయాము, ఏం చేస్తామండి, ఇంకా ఏమైనా కానీ ఆ దేవుడి చేతిలో పడిపోయినామా, ఆయన ఉంచితే ఉండని లేకపోతే లేదు, ఆయన తీసుకుంటే ఇంకా మంచిదే కదా అని మెత్తబడిపోయామా? కోడిగుడ్డు వల్లే అటు ఇటు యాక్షన్ చేస్తున్నామా? కాఫీ గింజల వల్లే క్రీస్తు యొక్క పరిమళ వాసన ఇతరులకు వ్యాపింపజేస్తున్నామా? మనం మొదట రకం బంగాళదుంప వలె కాకుండా, రెండవ రకం కోడిగుడ్డు వలె కాకుండా, మూడవ రకం కాఫీ గింజల వలె క్రీస్తు యొక్క పరిమళ వాసన, శిలువ వాసన ఇతరులకు వ్యాపింపజేస్తున్నప్పుడు దేవునిది శ్రమలు అనుమతించడం ద్వారా మన జీవితాల్లో ఇతరులకు ఆశీర్వాదం ఉంటుంది. శ్రమ అంటేనే మనకు గుర్తొచ్చేది యోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచున్నాడు. మీకు ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా?
చాలామంది మేజర్ మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు కదా, దానియేలు లాంటి ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. ఆయనకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. ఎస్తేర్ లాంటి రాణికి కూడా ఉంది, ఆమెకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. రూతు లాంటి యేసుప్రభు వంశవృక్షంలో వచ్చిన స్త్రీ కూడా ఉంది, ఆమెకు కూడా తక్కువ అధ్యాయాలే కేటాయించినారు. కానీ యోబుకు పరిశుద్ధాత్ముడు ఎన్ని అధ్యాయాలు కేటాయించాడు తెలుసా? 42 అధ్యాయాలు కేటాయించిన. నెహెమ్యా కలుపుకున్నా, ఎజ్రా కలుపుకున్నా, రూతు కలుపుకున్నా, దానియేలు కలుపుకున్నా, వీళ్ళందరినీ కలుపుకున్నా అన్ని కావు. అంటే శ్రమల గుండా వచ్చి బయట శుద్ధ సువర్ణం వల్ల నిలబడిన వ్యక్తి ఈజ్ అ గ్రేటర్ దాన్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ అ గ్రేటర్ దాన్ క్వీన్, ఈజ్ అ గ్రేటర్ దాన్ రూత్, ఈజ్ అ గ్రేటర్ దాన్ నహమయ, ఈజ్ అ గ్రేటర్ దాన్ బిల్డర్ లైక్ ఎజ్రా, ఈజ్ అ గ్రేటర్ దాన్ ఆల్ ద గాడ్లీ మ్యాన్. ఇప్పుడు సంగతి ఏంటంటే, మనకు అలాంటివి అనుమతించబడాలని ఎప్పుడైనా కోరుతామా? కోరే సంగతి పక్కన పెట్టండి, వచ్చిన తర్వాత తప్పించుకోవాలని ఆరాట పడతా ఉంటాం. ద మోర్ వీ ట్రై, ద మోర్ వీ ల్యాండ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా సమస్యల్లో కోరుకొని పోతూ ఉంటాం. యోసేపు యొక్క తండ్రి ఇల్లు ఆ శ్రమలను జ్ఞాపకం చేస్తున్నా యోసేపు ఒక ప్రధానమంత్రి కావటానికి హేతు అయింది. ఇఫ్ దెర్ వర్ నో ఫాదర్స్ హౌస్ ఫర్ జోసెఫ్, father would never have been to the house of Potiphar. Joseph would never have been to the house of Egypt. ఐగుప్తు రాజు యొక్క అంతఃపురంలోనికి యోసేపు వెళ్ళిండేవాడు కాదు, పొతిఫర్ ఇంటి దగ్గరికి యోసేపు వెళ్ళిండేవాడు కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్. యోసేపు తండ్రి ఇల్లు. అదే శ్రమల కొలిమి ఆయనంత ప్రధానమంత్రిగా గొప్పవానిగా చేసింది. మన సంగతి ఏంటి? మూడోది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చి, అతని తండ్రి ఇంటి వారు, డేవిడ్స్ ఫాదర్స్ హౌస్, దావీదు యొక్క తండ్రి ఇల్లు. ఇది అదుల్లాము గుహ. గుహ దైవికమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మనకిట్టే జ్ఞాపకం చేస్తూ ఉంది. గుహ అంత సౌలభ్యకరమైనదేం కాదు, చాలా ఇబ్బంది కొలింతో ఉండేది. ఆ గుహలోనే దావీదు కనీసం 2 కీర్తనలు రాశాడు. 57వ కీర్తన, 142వ కీర్తన రాసినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. అదుల్లాము అంటే సాక్ష్యము అని అర్థం. భక్సింగ్ గారికి ఈ అధ్యాయము ప్రీతిపాత్రమైన అధ్యాయంలో ఒకటి. అదుల్లాము గుహ యేసుప్రభు యొక్క సంఘానికి పోలిక అని ఆయన బోధించేవాడు. ఇక దావీదు దగ్గరికి ఇంచుమించు 400 మంది చేరి వచ్చినారు. 400 మంది ఏ జ్ఞాపకం చేస్తారు అనేది ఇప్పుడు నేను తెలియజేయట్లేదు, కానీ దేవుడు వారిని కరుణించి ఆశీర్వదించి దావీదు యొక్క జనముగా చేయాలని సంకల్పించినట్లు వాక్యంలో మనకు గ్రంథస్థం చేయబడింది. కనుక గుహ ఆధ్యాత్మికమైన సంఘానికి ఇక్కడ పోలికగా ఉన్నట్లు మనం చూస్తాం. సరే, ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడగవచ్చా? హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్ యాజ్ కేవ్ డివెలప్స్? గుహలో కాపురమన్న వారు బైబిల్ ఎంతమంది ఉన్నారు? ఎన్ని గుహల్లో మనుషులు ఉంటూ వచ్చినారు? మొదటి వ్యక్తి ఎవరు? ఆఖరి వ్యక్తి ఎవరు? దావీదు ఎన్నోవాడు. కేవ్ డ్వెల్లింగ్ ఈజ్ నో ఈజీ టాస్క్. గుహలో ఉండటం అనేది సామాన్యమైన పని ఏం కాదు, అసాధారణమైన పని. అలాంటి వారు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళు అగ్రగణ్యుడిగా మనకు దావీదు తారసపడుతున్నాడు. ఇది శాంక్చురీ ఆఫ్ గాడ్, దైవ సాన్నిధ్యాన్ని, పరిశుద్ధ స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. గుహ కనబడనిది, యేసుప్రభు సంఘము కనబడనిది. గుహ చీకటి ఆవరిస్తుంది,
సంఘములో కూడా పాపం ఆవరిస్తూ ఉంది. గుహలో బొద్దింకలు ఉంటాయి, కానీ జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంఘాల్లో కూడా తెలియని గుంటనక్కలు, బొద్దింకలు లాంటి వాళ్ళు, జంతువులు, పాములు, బల్లులు, తేళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి మనకు తెలియదు. గుహ ఆహ్లాదకరమైనది కాదు, సంఘం కూడా అంతే. అంత ఆహ్లాదకరమైనది ఏం కాదు. గుహలో ఎక్కువ వేడి ఉంటుంది, స్ట్రెస్. సంఘంలో కూడా అంతే. ఇక్కడ కూర్చుంటే ఎందుకు అక్కడ కూర్చున్నారు అంటారు, ఇక్కడ నిలబడితే ఎందుకు అక్కడ నిలబడినారో అంటారు, ఇక్కడ చూస్తే ఎందుకు అక్కడ చూసారో అంటారు, చూడకపోతే ఎందుకు చూడట్లేదో అంటారు, నవ్వుతే ఎందుకు నవ్వారు అని అంటారు, మాట్లాడితే ఎందుకు మాట్లాడారు అని అంటారు, మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటారు. అయిపోయింది, గత సంవత్సరం చాలు. ఇంకా ఇప్పుడన్నా బాగా బతుకుతాము, ఇప్పుడన్నా దైవికంగా బతుకుతాం, ఇప్పుడైనా ఆత్మీయంగా బతుకుతాం, ఇప్పుడైనా నోరు కంట్రోల్ పెట్టుకుందాం, ఇప్పుడైనా నోటికి ప్లాస్టర్ వేసుకుంటే ఎంత బాగుండు. మీకు దొరకపోతే నేను ఇస్తా. కీర్తనకాడు ఇలాగ ప్రార్థన చేసినాడు, లార్డ్ గాడ్ మై లిప్స్ దట్ ఐ మే నాట్ స్పీక్ అబామనబుల్ థింగ్. నేను నీకు ఏమైంది మాట్లాడుకున్నట్లు నా పెదవులకు కాపు ఉంచుము. మనకింటికి కాపు ఉంటుంది, ఒంటికి కాపు ఉంటుంది, అన్నిటికి కాపు ఉంటుంది. పెదవులకు మాత్రము కాపు తీసేసి తింటాం. ఎప్పుడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఇదే పెదవులే, మరలా ఇదే పెదవులే ఎలా ప్రభువును స్తుతిస్తాయో అర్థం కావట్లేదు. బైబిల్లో రాశారు కదా, ఒకే ఊటలో నుండి మంచినీళ్ళు వస్తున్నాయంట, ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఆదివారం ఏమో మంచినీళ్ళు, ఓ యేసుని ప్రేమ. సోమవారం నుండి శనివారం దాకా ఓ లోకమా. ఏంటి మానవ జీవితం? ఇంకెంతకాలం ఈ పోరాటం? ఎప్పుడు అదుల్లాము గుహ, ఎప్పుడు పరలోకపు దావీదని యేసు ప్రభుతో 400 మందితో కలిసి ఆయన్ని సేవించేది. అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను బట్టి మనుషుడు కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి ఆ తండ్రి ఇంటిని, పరలోకాన్ని పొందలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం, మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. ఆ తండ్రి ఇంటిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈ తండ్రి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి 3తోనే ప్రయత్నం చేస్తా. మొదటిదేంటి? జాకబ్స్ ఫాదర్స్ హౌస్ టాక్స్ అబౌట్ సేఫ్టీ. యాకోబు తండ్రి ఇల్లు భద్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? జోసెఫ్స్ ఫాదర్స్ హౌస్ సఫరింగ్, శ్రమలను జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? డేవిడ్స్ ఫాదర్స్ హౌస్, దావీదు తండ్రి ఇల్లు శాంక్చురీ, సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా వాస్తవాలేనా? అయితే చివరికి పరాకాష్ట యోహాను 14లో ఫాదర్స్ హౌస్, తండ్రి ఇల్లని యేసు ప్రభువు వారు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ తండ్రి ఇంట్లోనికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న పరలోకపు తండ్రి ఇల్లైన మందిరావరణము, దైవ ప్రజలు దేవుని ప్రజలతో కలిసి సహవాసంలో పాల్పొందట చాలా ప్రాముఖ్యం. ఈ తండ్రి ఇల్లు తలుపులు చాలా పెద్దవి. హౌస్ఫుల్ అనే బోర్డు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు లూకాసు సువార్త 14లో ఉంది, వెలపట్టున్న వారిని లోపలికి వచ్చినట్లు బలవంతం చేయడి. కంపెల్ ద పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ టు గెట్ ఇన్ బికాస్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ రూమ్ ఇన్ సైడ్. ఇంకా లోపల చాలా స్థలం ఉంది కనుక కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, తర్వాత అంగవిహీనుల్ని అందరినీ మీరు రాజవీధుల్లోనికి, సంత వీధుల్లోనికి వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఇది నన్ను మేము అదే ప్రకటిస్తున్నాం. ఇంకా తండ్రి ఇల్లైన యేసు ప్రభు దగ్గరికి రాకుండా, సంఘం దగ్గరికి రాకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాం. జీవితము చివరి చర్మాంకానికి వచ్చేది మరణమే, కానీ యేసు ఆ మరణాన్ని మృంగివేసి నిత్య జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే భౌతికమైన మరణం రాదని కాదు. ఒకవేళ యేసు ప్రభు ఇది నానే రెండవ రాకడ కొరకు వస్తే భౌతికమైన మరణం మనకు దరిజేరదు. ఆయన రాకడ ఆలస్యమై మన కాలం తీరితే మన భౌతికమైన మరణం పొందిన రెండవ మరణం మనం ప్రవేశించకుండా నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. అది సమృద్ధి అయిన ప్రవేశం. అది దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన దైవ సాన్నిధ్యం. ఈ రాత్రి ఇంకా యేసుని నీవు అంగీకరించకపోతే యేసునందు విశ్వాసం ఉంచు. మరణానికి పక్షపాతం లేదు. మనిషిని మింగేస్తూ కబళిస్తూ 4000 సంవత్సరాలు అలాగే మనిషిని ఓడించింది. అయితే యేసు వచ్చిన తర్వాత మరణం ఓడించబడింది, జీవితం మార్చబడింది.
ఇప్పుడు మనుషునికి మరణం మీద యేసును బట్టి విజయం వచ్చింది. యేసును బట్టి విజయశాలిగా మనుషుడు చేయబడ్డాడు. ఆ మనుషుడు నిత్య జీవంలోనికి దాటి ఉన్నాడు.